శంకరవేళ సమకాలీన అంశాలు, తెలుగు రాష్ట్రాల రాజకీయాలు, జాతీయ అంతర్జాతీయ పరిణామాలపై సమగ్ర విశ్లేషణ అందించే నమస్తే నాగేశ్వర్ కార్యక్రమానికి స్వాగతం. ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారు మనతో ఉన్నారు. నమస్తే నాగేశ్వర్ గారు. టెలిగ్రామ్ యాప్పై కేంద్రం విధించిన తాత్కాలిక నిషేధం కొనసాగుతోంది. ఉగ్రవాదం అలాగే సైబర్ నేరాలకు అడ్డాగా టెలిగ్రామ్ ఉంది. చట్ట వ్యతిరేక అసాంఘిక కార్యకలాపాల కోసం ప్రైవసీ ఫీచర్లను దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. వారిని పట్టుకోవడం అధికార యంత్రాంగానికి కూడా కష్టంగా మారుతోంది. అందుకే నీట్ పరీక్షల నేపథ్యంలో తాత్కాలిక నిషేధం విధించాము అంటూ ఢిల్లీ హైకోర్టులో కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది సార్. అంటే టెలిగ్రామ్ సీఈఓ కూడా దీని మీద స్పందించారు. పావెల్ మాపై నిషేధం వెనుక రిలయన్స్ ఉంది, అలాగే వాట్సాప్ కూడా ఉంది అంటూ. అంటే బీజేపీ టెక్నాలజీతో భారత్ బయట కూడా టెలిగ్రామ్ యాప్ను అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అంటూ టెలిగ్రామ్ సీఈఓ రెస్పాండ్ అయ్యారు. రాహుల్ గాంధీ కూడా ఫైర్ అయ్యారు సార్. దొంగను వదిలేసి ఇంటికి తాళం వేసినట్లుంది అంటూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయంపై విమర్శలు చేశారు రాహుల్ గాంధీ. మొత్తానికి అంటే కేంద్రం ఒకటి చెప్తోంది, నిషేధం విధించడానికి గల కారణాలు చెప్తోంది. టెలిగ్రామ్ పై నిషేధం సబబేనా సార్ నీట్ పరీక్షల నేపథ్యంలో? అంటే ఇప్పుడు ఇంకా కోర్టు ఏం చెప్పలేదు, కానీ ఇది రైజ్ చేసినటువంటి క్వశ్చన్స్ ఇప్పుడు మీరే రీజన్ చదివారు. ఇది కేంద్ర ప్రభుత్వం ఏ రీజన్ చెప్పారని. ఇది నీట్ ఎగ్జామ్ అయిపోయినాక ఈ సైబర్ సెక్యూరిటీ ప్రాబ్లం ఉండదు, తీవ్రవాదం సమస్య ఉండదు, అసాంఘిక శక్తుల సమస్య ఉండదు, ఈ నేరాల సమస్య ఉండదా? మరి ఇప్పుడు నీట్ ఎగ్జామ్ 21st అయిపోతుంది, 22nd తర్వాత ఈ ప్రాబ్లమ్స్ ఏవి ఉన్నాయా? మరి అప్పుడు టెలిగ్రామ్ బ్యాన్ చేస్తారా చేయరా? ప్రభుత్వం ఏం చెప్తోంది, టెలిగ్రామ్ తాత్కాలిక బ్యాన్ మాత్రమే, ఇది పర్మనెంట్ బ్యాన్ కాదని ఒకవైపు చెప్తోంది. మరోవైపు ఏమంటోంది, తీవ్రవాద కార్యకలాపాలకు, సైబర్ నేరాలకు, అనేక రకాల అసాంఘిక శక్తులకు ఇది ఒక అడ్డాగా మారింది అంటుంది. నా ఫండమెంటల్ క్వశ్చన్ ఏంటంటే, అలాంటప్పుడు పర్మనెంట్గా బ్యాన్ చేయాలి కానీ టెంపరీ ఎందుకు బ్యాన్ చేస్తున్నారు? అంటే నీట్ ఎగ్జామ్ అప్పుడే ఈ సమస్య ఉంటుంది, తీవ్రవాదం సైబర్ నేరాల తర్వాత ఉన్నాయని చెప్పదలుచుకున్నారా? ఇఫ్ టెలిగ్రామ్ ఈజ్ డేంజరస్ టు ఇండియన్ సొసైటీ, ఇట్ ఈస్ డేంజరస్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ నీట్ ఎగ్జామ్ కదా నా ఫండమెంటల్ క్వశ్చన్ అది. సో నీట్ ఎగ్జామ్ అయిపోతుంది, ఇంకో ఎగ్జామ్ ఉంటుంది, సిబిఎస్ఈ ఎగ్జామ్ ఉంటుంది. మన దేశంలో ఎన్నికలు ఎన్నిసార్లు ఉంటాయో అంతకన్నా ఎక్కువసార్లు ఎగ్జామ్స్ ఉంటాయి. రేపు ఓకే నీట్ ఎగ్జామ్కి బ్యాన్ చేసావు, రేపు జేఈఈ ఎగ్జామ్ ఉంటుంది, యూపీఎస్సీ ఐఏఎస్ ఎగ్జామ్ ఉంటుంది, రేపు మీకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామ్ ఉంటుంది, కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామ్ ఉంటుంది. మీకు ఇలా ఒక్క ఎగ్జామ్ ఉండదు కదా, స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్, ఎంసెట్లు ఉంటాయి, గ్రూప్ 1 ఉంటాయి. ఎగ్జామ్ లేని సమయం ఇప్పుడు ఉంటుంది నాకు అర్థం కాదు. రైల్వే రిక్రూట్మెంట్ ఉంటుంది, బ్యాంక్ రిక్రూట్మెంట్ ఉంటుంది. మరి అప్పుడు కూడా పేపర్ లీక్ అయ్యే ప్రమాదం ఉంటుంది కదా. టెలిగ్రామ్ యాప్ను అప్పుడు లీక్ చేసే వాళ్ళు ఉపయోగించుకుంటారు కదా. సో మీకు టెలిగ్రామ్ నీట్ ఒక్క ఎగ్జాము మిగతా అన్ని ఎగ్జామ్స్ కావని ప్రభుత్వం చెప్పదలుచుకుందా? అంటే బహుశా నీట్ ఎగ్జామ్ తమకు డ్యామేజ్ జరిగింది బాగా పొలిటికల్గా అనుకొని కాక్రోచ్ జనతా పార్టీ వారు కూడా దాన్నే తీసుకొని దేశమంతా నిరసనలు చెప్తున్నారు, జెన్జీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు కనుక నీట్ ఎగ్జామ్ సమయంలో మేము జాగ్రత్త తీసుకుంటాం అంటే మిగతా పరీక్షల సమయంలో ఎందుకు తీసుకోరు? యూజీసీ నెట్ ఎగ్జామ్స్ ఉంటాయి, ఏ ఎగ్జామ్ అయినా ఎగ్జామే కదా. అంటే లక్షల మంది రాస్తే పరీక్ష, వేల మంది రాస్తే పరీక్ష కాదని చెప్పగలమా? ఆ మాటకు వస్తే ఇప్పుడు నీట్ ఎగ్జామ్లో లక్షల మంది రాస్తారు, సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ కూడా లక్షల మంది రాస్తారు, తక్కువ రాయరు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కూడా లక్షలలో రాస్తారు, జేఈ ఎగ్జామ్ కూడా ఐఐటి జేఈ కూడా లక్షల మంది రాస్తారు. మరి ఇవన్నీ కూడా అప్పుడు ఐఏఎంలకు ఎంట్రన్స్ ఉంటుంది, మీకు అది కూడా లక్షల మంది వేల మంది రాస్తారు. సో అనేక పరీక్షలు ఉన్నప్పుడు నువ్వు ఏం చేస్తావు? ఒక నీట్ ఎగ్జామ్ అప్పుడు టెంపరీ బ్యాన్ పెడితే మిగతా ఎగ్జామ్స్ అప్పుడు మరి ఈ బ్యాన్ ఎందుకు వర్తించదు అనే క్వశ్చన్ రెండవది. మూడవది ఏంటంటే హైకోర్టు ఓరల్గా అడిగిన ప్రశ్న. అఫ్కోర్స్ ఇంకా హియరింగ్ ఉంది, తీర్పు వచ్చే వరకు ఈ బ్యాన్ టైం కూడా అయిపోతుంది, బహుశా ఫ్యూచర్కే ఉపయోగపడుతుంది. థర్డ్ క్వశ్చన్ ఏంటంటే, కొద్దిమంది పరీక్ష రాస్తున్నప్పుడు, సమాజంలో ఒక సెక్షన్ మాత్రమే పరీక్ష రాస్తున్నప్పుడు 15 కోట్ల మంది ప్రజల హక్కుల్ని నువ్వు ఎలా భంగం వాటిల్లుతావు? 150 మిలియన్ యూజర్స్ ఉన్న టెలిగ్రామ్కు మరి వాళ్ళ హక్కుల సంగతి ఏంటి? అది ఎలా ఆపగలం అనేది అడిగారు క్వశ్చన్. ఇది థర్డ్ క్వశ్చన్. అంటే మొత్తం 150 మిలియన్ అంటే 15 కోట్ల మంది యూజర్స్ ఉన్నారు. ఇందులో నీట్ పరీక్షకు ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు. ఇంట్రెస్టింగ్ ఏంటంటే టెక్నాలజీని మిస్యూజ్ చేసుకునే వాళ్ళు ఉంటారు, యూజ్ చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో మీరు అన్నట్లు
ఇందులో నీట్ ఎగ్జామ్కు ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారు, నీట్ ఎగ్జామ్కు క్లాసులు చెప్పే ఎడ్యుకేటర్స్ ఉన్నారు, టెలిగ్రామ్ యాప్ను వాళ్ళు కూడా వాడుతున్నారు. మరి వాళ్ళందరికీ నష్టం జరగదా? నిన్నటిదాకా టెలిగ్రామ్ గ్రూపుల్లో నీట్ ఎగ్జామ్ కోచింగ్ సెంటర్లకు పోలేని వాళ్ళు, ₹1000 ఫీజులు చెల్లించలేని వారు, వాలంటరీగా కొంతమంది నీట్ కోచింగ్ ఇస్తున్న, టెలిగ్రామ్లో కోచింగ్ ఇస్తున్న వారి క్లాసులు వింటూ వారు ఎగ్జామ్ రాయబోతున్నారు. ఈ 10 రోజుల పాటు వాళ్ళ క్లాసులు వినే అవకాశమే రాదు కదా. మరి వాళ్ళ హక్కుల సంగతి ఏంటి అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. 4th ఆస్పెక్ట్ ఏంటంటే, మీకు ఎప్పుడు కూడా జూరిస్ప్రుడెన్స్లో, క్రిమినల్ జూరిస్ప్రుడెన్స్లో ఉండేది టెస్ట్ ఆఫ్ ప్రపోర్షనాలిటీ అంటారు. టెస్ట్ ఆఫ్ ప్రపోర్షనాలిటీ అంటే, ఇప్పుడు ఉదాహరణకి ఎవరన్నా మిమ్మల్ని వచ్చి ఒక దెబ్బేశారు అనుకోండి, వాడు ఉరిశిక్ష చేయం కదా. దెబ్బేసడానికి మిమ్మల్ని మీ పైన ఏం రవిశంకర్ గారు యాంకరింగ్ ఇట్లా వేస్తావా అని ఎవరైనా ఒక దెబ్బేశారు అనుకుందాం, వేస్తారని కాదు, వాళ్ళకు 5 ఏళ్ళ జైలు శిక్ష చెయ్యం అన కదా. సో దానికి ఏమంటారు, ఒక ట్రాఫిక్ వయలేషన్ ఉంటుంది. ట్రాఫిక్ వయలేషన్ చేసావు కనుక జీవిత ఖైదు విధిస్తున్నా అంటావా? ట్రాఫిక్ వయలేషన్ నేరమే కావచ్చు, కానీ జీవిత ఖైదు విధించేంత నేరం కాదు అది. అందువల్ల టెస్ట్ ఆఫ్ ప్రపోర్షనాలిటీ అనేది క్రిమినల్ జ్యూరిస్ప్రుడెన్స్లో కీలకమైన అంశం. సో ఇక్కడ కూడా హైకోర్టు అడిగింది, ఈజ్ దిస్ ప్రపోర్షనల్ అంటే మీరు ఇతర మార్గాలు ఏమీ లేవా అంటే, ప్రభుత్వ వాదన ఏంటంటే టెలిగ్రామ్ ఆర్కిటెక్చర్ ఇస్ డిఫరెంట్, మిగతా వారి ఇందులో చాలా వేగంగా ఇది వెళ్ళిపోతుంది అనేది వాళ్ళ వాదన. ఎక్కువ మందికి వెళ్తుంది, వేగంగా వెళ్తుంది. కానీ ఫండమెంటల్ క్వశ్చన్, 5వ క్వశ్చన్ ఏమొస్తుందంటే, మీరు టెలిగ్రామ్ యాప్ చేశారు, పేపర్ లీక్ అయింది, వాట్సాప్లో షేర్ కదా, కాస్త వేగంగా షేర్ అవుతుందా, ఎక్కువ మంది షేర్ అయితే అవుతుంది కదా వాట్సాప్లో. ఇప్పుడు టెలిగ్రామ్ వాడే వాళ్ళు ఉన్నారు. అప్పుడు నేనే లేను టెలిగ్రామ్లో. సో మీకు నేనే రెగ్యులర్గా టెలిగ్రామ్ వాడను, మీకు వాట్సాప్లో అందరం వాడతారు. ఇంకా యూనివర్సల్లీ యూజ్ చేసేది వాట్సాప్, టెలిగ్రామ్ కాదు. ఇప్పుడు మన దేశంలో మీరు లెక్క తీయండి, నాకు కరెక్ట్గా ఫిగర్ వాట్సాప్ యూజ్ చేసే వాళ్ళు లేరు. కానీ బట్ ఐఎమ్ 100% షూర్, ఎందుకంటే మనం 10 మందిని మనకు తెలిసిన వాళ్ళు అడగండి, అందులో టెలిగ్రామ్ వాడేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు, వాట్సాప్ వాడేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. మరి వాట్సాప్లో షేర్ అయితే ఏం చేయగలుగుతావు నీవు? దాని సంగతి ఏంటి? ఫేస్బుక్లో పోస్ట్ పెడితే ఎవరన్నా ఫిక్టీషియస్ అకౌంట్తో దాన్ని ఏం చేయగలవు? యూట్యూబ్లో ఎవరో వీడియో పెడితే ఏం చేయగలవు దాన్ని? అందువల్ల మొత్తం నీవు డిజిటల్ సర్వేలెన్స్ పేరిట ఎంటైర్ సోషల్ మీడియానే బ్యాన్ చేస్తావా 10 రోజుల పాటు? దానికి ఆన్సర్ ఉండాలి కదా. ఇది 5. 6వది, అసలు లీకులను ఆపలేక, లీక్ అయిన తర్వాత ప్రచారాన్ని ఆపుతా అంటే ఎట్లా? లీకులను ఆపాలి కదా. ఇది ఎలా ఉందంటే, ఇంతకుముందు మీరు చెప్పారు రాహుల్ గాంధీ దొంగను వదిలేసిన తర్వాత తాళం వేసి, అది కూడా కాదు, తాళాన్ని పలకొట్టి దొంగ లోపలికి వెళితే దొంగ మీద కేసు పెట్టకుండా తాళం తయారు చేసామని మీద కేసు పెట్టారు. మీరంతా తాళం వీక్గా ఎందుకు తయారు చేసినావు? దొంగ కొట్టుకొని లోపలికి వెళ్ళగలిగారు కదా. అసలు నీదే తప్పు, మొదలు తాళం అలా ఎందుకు చేసినావు అంటే అని అర్థం ఉంటుందా? ఫస్ట్ పట్టుకోవాల్సింది ఇంటి దొంగను. పేపరే లీక్ కాకపోతే టెలిగ్రామ్ కాదు, ఇంకేది ఏమీ చేయలేదు కదా. మీకు మొదలు పేపర్ అంటూ లీక్ అయితే టెలిగ్రామ్ ద్వారా కాకపోతే ఇంకో ద్వారా వెళ్తుంది, వెళ్ళకుండా ఆపగలవా నువ్వు దాన్ని? ఇది పాసిబుల్. పోనీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం హామీ ఇవ్వగలదా? టెలిగ్రామ్ నేను బ్యాన్ చేశాను కనుక పేపర్ లీక్ అవుతుంది, కానీ అది ఎక్కువ మంది చేరదు అని చెప్తారా? ఎక్కువ మంది చేరాల్సిన అవసరం ఏముంది? 10,000 మంది చేరిన చాలు కదా అన్యాయం అయ్యటానికి. 1000 మంది చేరిన అన్యాయం కదా. 1000 మంది దొంగ డాక్టర్లు చేస్తారు కదా. 1000 మంది జెన్యూన్గా ప్రిపేర్ అయిన బిడ్డలకు అన్యాయం జరుగుతుంది కదా. అంటే వాట్ ఆర్ యూ ప్లాన్, వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్, అసలు పర్పస్ ఏంటి చెప్పండి. ఓకే, టెలిగ్రామ్ బ్యాన్ చేస్తావు, పేపర్ లీక్ అవుతుంది, స్ప్రెడ్ కాదని గ్యారంటీ ఇవ్వగలవా? వాట్సాప్లో స్ప్రెడ్ అవుతుంది, ఇంకో రకంగా స్ప్రెడ్ అవుతుంది. కెన్ ఎనీబడీ గివ్ గ్యారంటీ? కేంద్ర ప్రభుత్వం ఇది డెఫినెట్గా పేపర్ లీక్ అయినా ఏం కాదు. అసలు పేపర్ లీక్లను వదిలేసి పేపర్ లీక్ కాకుండా ఏం చేయగలుగుతాం దాని మీద దృష్టి వదిలేసి, లీక్ అయిన తర్వాత నువ్వు ఎక్కువ మందికి పోయింది టెలిగ్రామ్ తప్పు అంటే, అసలు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తప్పు కాదు, ఇప్పుడు టెలిగ్రామ్ తప్పు నీట్ ఎగ్జామ్ సమస్యకు. ఏం విచిత్రమైన ఆర్గ్యుమెంట్ ఇది. సో అంటే నీట్ ఎగ్జామ్ తప్పు టెలిగ్రామ్ కానీ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వైఫల్యం కాదు, ఇది ప్రభుత్వ అసమర్థత కాదు అని చెప్పుకోవడమా? సో అందువల్ల ఇట్స్ ఎ వెరీ సీరియస్ క్వశ్చన్ రైజ్ చేస్తోంది. మీరు ఇప్పటికైనా పోనీ టెలిగ్రామ్ బ్యాన్ చేశారు కనుక టెలిగ్రామ్ లేని రోజుల్లో పేపర్ లీక్ కాలేదా? నాకు చెప్పండి. గో బ్యాక్ టు ఇప్పుడు కాదు, ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ళ కింద కూడా పేపర్ లీక్ల వార్తలు చూసాం మనం. టెలిగ్రామ్ బ్యాన్ అయింది కనుక ఇక డోకా లేదని చెప్తారా?
టెలిగ్రామ్ అనేది సృష్టించక ముందు కూడా పేపర్ లీక్లేని. అల్టిమేట్గా అది వేగంగా జనంలోకి వెళ్తుందా, ఎక్కువ మందికి వెళ్తుందా అన్నది టెలిగ్రామ్ వల్ల డిఫరెన్స్ తప్ప అది కూడా గ్యారంటీ లేదు. ఎందుకంటే టెలిగ్రామ్ కన్నా ఎక్కువ వాట్సాప్ వాడే వాళ్ళు ఉన్నారు. వాట్సాప్ కూడా ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్. ఎందుకంటే పంపిన వారు రిసీవ్ చేసుకున్న వాళ్ళు తప్ప బయటోడు చూడరాదు దాన్ని. ఈవెన్ వాట్సాప్ కూడా చూడరాదు. సో అందువల్ల మరి వాట్సాప్లో షేర్ అయితే ఏం చేయగలుగుతావు? ఇవాళ దేశంలో భారతదేశంలో అనేక కోట్ల మెసేజ్లు రోజు వాట్సాప్లో షేర్ అయితే లేదా? వాట్సాప్లో గ్రూపులు లేవా? వాట్సాప్ గ్రూపులో ఒక గ్రూప్ నుంచి ఇంకో గ్రూప్కి షేర్ అయితే దాన్ని ఎవడు ఆపగలుగుతాడు? దానికి ఆన్సర్ ఉండాలి కదా. ఇవాళ తెలంగాణలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయం ప్రారంభం కాబోతోంది.